హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలోని మహిళలకు, ముఖ్యంగా కాపు కులాలకు సంబంధించిన మహిళలకు ఒక కొత్త పథకం అనేది రాబోతుందన్నమాట. గతంలో అయితే వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకం అనేది చూశారు కదా. సో కాపు కులాల వాళ్ళకి సంబంధించి మాత్రమే వచ్చేది అది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం కూడా కాపు మహిళలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి దాదాపు 400 కోట్లు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుందని సమాచారము. అయితే ముఖ్యంగా కాపు కులాల్లో ఎవరికి ఈ పథకం అనేది వర్తించనున్నది వివరాలు అనేటివి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోండి. సో త్వరలో కొత్త పథకం, మహిళలకు 15,000. కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు గృహిణి పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు అయితే తెలియజేశారనమాట. సో గతంలో అయితే వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకం అనేది కాపు మహిళలకు అయితే అందించారు. వారికి ఆర్థిక చేయూత కింద అయితే 15,000 రూపాయలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇదే పథకాన్ని గృహిణి అనే పథకంతో, అంటే అనే పేరుతో ఈ యొక్క గృహిణి అనే పథకం అనేది లాంచ్ చేసే దిశగా అయితే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి కాపు మహిళలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందని తెలుస్తుంది అనమాట. అలానే ఈ పథకానికి సుమారు 400 కోట్లు అవసరమయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ స్కీమ్ అమలయ్యే అవకాశం అయితే ఉందని వెల్లడించారండి మీడియాకి. సో కాబట్టి కాపు కార్పొరేషన్ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం మాత్రమే ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అనేది రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కాపు నేస్తం పథకం అనేది గతంలో ఉన్నింది కదా. సో ఆ పథకానికి సంబంధించిన అర్హతలు మాత్రమే ఇక్కడ ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గృహిణి పథకం కనుక విడుదల చేస్తే ఇదే అర్హతలను ఫాలోఅప్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి అర్హతలు అనేవి చూద్దాం. గతంలో కాపు నేస్తం పథకానికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయనేది. సో వీటి ఆధారంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డేటా కూడా కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఒకవేళ ఈ గృహిణి పథకం అనేది స్టార్ట్ అయితేనే. ఓకేనా? సో ఒకసారి అర్హతలు అనేటివి చూద్దాం గతంలో ఏ విధంగా ఉన్నాయనేది. సో కాపు నేస్తం అనేది కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే ఈ యొక్క కులాన్ని నిర్ధారించరాదు అని చెప్పని గతంలో చెప్పారు. ఇప్పుడు తాజాగా అన్నీ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి, సర్వేలు అన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోయి ఉన్నాయి కాబట్టి కుల ధృవీకరణ ఈజీగా అవుతుందన్నమాట. సో ముఖ్యంగా బలిజ, ఒంటరి, కాపు, తెలగ కులానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క గృహిణి అనే పథకం, ఏదైతే కాపు నేస్తం అని అనుకుంటున్నామో ఆ పథకం అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. కాపు, బలిజ, ఒంటరి మరియు తెలగ కులాల వారికి సంబంధించి మాత్రమే ఈ పథకం అనేది రావచ్చు. ఇక శెట్టి బలిజ, పూస బలిజ, గాజు బలిజ వారికి వర్తించదని గతంలో అయితే ఉంది. అయితే వీరికి కూడా ఇస్తుందా లేదా అనేది మనకు ఈ యొక్క పథకం అనేది రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 60 వ్యాలిడేషన్ అనేది గతంలో అయితే ఉన్నింది కదా. సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ అందించారు చూడండి. కాపు వర్గానికి చెందినటువంటి మహిళలు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. సో ఇక్కడ 60 సంవత్సరాల మధ్య ఎందుకు ఉండాలి అంటే 60 సంవత్సరాల పైన కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుందన్నమాట. అలానే మొత్తం కుటుంబం ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 పెంచకూడదు. కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి, 10 ఎకరాల పొడి, లేదా 10 ఎకరాల తడి మరియు పొడి మొత్తం కలిసి 10 ఎకరాల లోపలే ఉండాలన్నమాట, ఏ భూమి అయినా కానీ. సో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు. పెన్షనర్ అంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేది చేసి రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 4 వీలర్ కార్ అనేది ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించకూడదు. ఇవన్నీ కూడా 60 వాల్యుయేషన్లో ఉన్నటువంటి అర్హతలు అనమాట. సో అయితే గవర్నమెంట్ వీటిని తీసేస్తామని చెప్పింది కాబట్టి 60 వాల్యుయేషన్ అనేది ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రభుత్వము త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది అబ్స్ట్రాక్ట్ని. అయితే ఫ్రెండ్స్, ఇవి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించిన అర్హతలు. వీటినే ఫాలోఅప్ చేస్తుందా లేదా, ఒకవేళ ఈ పథకం ఏదైతే మనం గృహిణి అనే పథకం అనేది అనుకుంటున్నామో ఈ పథకం కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉంటాయనేది సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీడియా ద్వారా లేదా న్యూస్ పేపర్ ద్వారా అయితే అందించనున్నారు. సో తప్పకుండా తెలియజేస్తానండి. సో ఈ విధంగా
కాపు కులాలకు సంబంధించిన వాళ్ళకి చేయూత పథకం గృహిణి అనే పేరుతో అయితే 15,000 రూపాయలు వారి యొక్క అకౌంట్లోకి పడే విధంగా త్వరలోనే తీసుకువస్తామని చెప్పి కాపు కార్పొరేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇంకా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదీ లేదు. ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్గా మాత్రమే మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ జూన్ నెలలో తల్లికి వందనం అనేది రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో సో తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది పడుతుంది. అలానే 18,000 రూపాయల గురించి అయితే అడుగుతున్నారు ఎక్కువ మంది. సో 18,000 రూపాయలు ఇప్పుడెల్లా అయితే రావండి. ఈ పథకం అనేది లాంచ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పథకము. బడ్జెట్లో కూడా 2025 మరియు 26కి సంబంధించిన బడ్జెట్లో కూడా ఈ పథకానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన అయితే లేదు. కాబట్టి మనకు ఈ యొక్క 2025-26లో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో, ఈ బడ్జెట్ సంవత్సరంలో మనకు ఈ యొక్క పథకం అనేది రాకపోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకా ఏమైనా వివరాలు ఉంటే తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడంలో చాలామంది కూడా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అయితే అందిస్తాను. తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.